ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. నటుడు ప్రకాష్ రాజ్ రామలక్ష్మణులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళిద్దరూ వలస కూలీలంటూ కూడా ఆయన అభివర్ణించారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తీక్ గారు. నమస్కారం కార్తీక్ గారు. ఎప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే ప్రకాష్ రాజ్ మరోసారి వివాదాల్లో నిలిచారు. ఇప్పుడు దేవుళ్ళనే ఇతిహాసాలని ఎక్కిరించే స్టేజ్కి ఆయన ఎదిగారు. నిజంగా ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తారా? అంటే తమకు తాము మేధావులని చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు సమాజం ఒక వ్యక్తిని మేధావుగా పిలిస్తే దానికి అభ్యంతరం లేదు. కానీ తమను తాము మేధావు అనుకునేటువంటి కొంతమంది సమాజంలో ఘర్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో మొదటి వరుసలో ప్రకాష్ రాజు ఉంటాడు. ప్రకాష్ రాజు తనంతాని హేతువాదిగా, నాస్తికవాదిగా, దేవుణ్ణి నమ్మని వ్యక్తిగా చెప్పుకుంటూ ఉంటాడు. మరి దేవుణ్ణి నమ్మని ప్రకాష్ రాజుకి రాముడు, లక్ష్మణుడు, రావణాసురుడు అనే ఈ పర్సనాలిటీస్ని ఎలా నమ్ముతున్నాడు? ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకున్నప్పుడు రాముడు దక్షిణ భారతదేశానికి వలస వచ్చాడా లేదా ఇంకోటా మాట్లాడచ్చు. అసలు రాముడే లేడు అనుకునేవాడు ఇలా మాట్లాడేటువంటి అర్థం ఏంటి? అవహేళన చేయటం కాకపోతే అంటే నువ్వు కావాలని హిందూ మతాన్ని, హిందూ ఆచారాన్ని, హిందూ మనోభావాన్ని కించపరచడని మాట్లాడుతున్నావు. నువ్వు నాస్తికుడివి కాదు. నాస్తికుడు ఏం చేస్తాడు? దేవుని నమ్మడం మానేస్తాడు, దేవుణ్ణి వెక్కిరించడు, దేవుని తోడనాడు. అసలు వాడు దేవుని నమ్మితే కదా. వాడు దేవుని నమ్మడు. నాస్తికుడు అనేవాడు, హేతువాద అనేవాడు దేవుని నమ్మడు. దేవుడు లేడు అనుకుంటాడు. లేడు దేవుడి మీద పగ తీర్చుకునే ప్రయత్నం ఎందుకుంటాడు? ఉండడు కదా. ఇప్పుడు కానీ ప్రకాష్ రాజ్ ఎలా ఉన్నాడు? దేవుని నమ్మను అంటూనే దేవుణ్ణి కించపరుస్తున్నాడు. దేవుడు లేడు అంటూనే రాముడు అనే వ్యక్తి నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వలస వచ్చాడని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ప్రకాష్ రాజు, రాముడు ఉన్నాడా లేదా? నువ్వు రాముడు ఉన్నాడు అనుకుంటున్నావా, రాముడు లేడు అనుకుంటున్నావా? రాముడు లేడు అనుకున్నప్పుడు రాముడు దక్షిణ భారతం, ఉత్తర భారతం అనే సమస్య ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అసలు నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అంటే ఏదో తాము మేధావులు, ఇతిహాసాలను కూడా క్వశ్చన్ చేయగల గొప్ప మేధావని తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం. మళ్ళీ దీంట్లో కూడా ప్రకాష్ రాజుని యాక్సెప్ట్ చేయాలంటే ఏదో ఒక సెంటిమెంట్ యాడ్ కావాలి. అందుకనే సౌత్ ఇండియా, నార్త్ ఇండియాని తీస్తున్నాడు. ఇప్పుడు సౌత్ ఇండియా అనగానే సౌత్ ఇండియా పీపుల్ మొత్తం ప్రకాష్ రాజు ఓన్ చేసుకోవాలి. అంటే తను మాట్లాడుతుంది తప్పని తనకు తెలుసు. ఆ తప్పుని కూడా ఓన్ చేసుకోవటానికి ఒక సెంటిమెంట్ని ఆయిట్మెంట్ ఆగి రాస్తారు. ఇప్పుడు ఆ ప్రకాష్ రాజు మాటని మనం ఓన్ చేసుకొని అవును నార్త్ ఇండియా కల్చర్ని మన మీద రుతున్నారని మనం భావించాలి. ఇప్పుడు నువ్వు దేవుని నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్మకు. భారతదేశంలో స్వేచ్ఛ ఉంది. భారతదేశంలో మాత్రమే స్వేచ్ఛ ఉంది. మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో మాత్రమే స్వేచ్ఛ ఉంది. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా, లేదు ఏ మతాన్ని నమ్మినా, ఏ దేవుని నమ్మినా స్వేచ్ఛగా నమ్ముకోవచ్చు, స్వేచ్ఛగా ఆరాధించుకోవచ్చు, నీ భావాన్ని చెప్పుకోవచ్చు, నీ అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చు. చెప్పుకున్నారు భారతదేశంలో చాలామంది. దేవుణ్ణి నమ్మని వాళ్ళు చెప్పుకున్నారు, దేవుని నమ్మేవాళ్ళు చెప్పుకున్నారు. హిందూ మతంలో ఉండి వాళ్ళు వాళ్ళ మతం చెప్పుకుంటారు. అలా క్రిస్టియన్స్ మతాన్ని చెప్పుకుంటారు, ముస్లిం మతాన్ని చెప్పుకుంటారు. ఇలా ఎవరి మతాన్ని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆ స్వేచ్ఛ భారతదేశంలో ఉంది, ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ప్రపంచంలో వాళ్ళ మతాన్ని తప్ప ఇంకొక మతాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా సమాజం ఇష్టపడదు. కానీ భారతదేశం అన్ని మతాలని ఆదరిస్తుంది, అన్ని అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారు కదా అని, రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే పళ్ళు రాళ్ళ కొడతారు. ప్రకాష్ రాజు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పళ్ళు రాళ్ళ కొడతారు. తన డైలాగులకి, తన నటనకి తప్పట్లు కొట్టిన జనాలే పళ్ళు రాళ్ళు కొడతారు. నీకు ఒక విషయం చెప్తా మనోజ్, షేర్ చేసి కామెంట్ చేసి ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ దాకా పంపించండి. నేను అనేది ఏంటంటే, ఆయన ఒక మాట అన్నాడండి, ఒక రావణాసురుడు గిరిజనుడు ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన రామలక్ష్మణులు వాళ్ళ తోటలో ఒక పండును దొంగలిస్తే దానివల్ల రామాయణం జరిగిందని కూడా అన్నారు ఆయన. ఎస్, ఆయన కామెంట్ నేను విన్నాను. అది చెప్పడం ఇష్టం చెప్పలేదు. రాముడు, లక్ష్మణుడు నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి క్షత్రియులు. వాళ్ళు సౌత్ ఇండియాకి వచ్చారు. వచ్చే క్రమంలో ఒక తోటలో పండ్లు దొంగలించారు ఆకలయ్యి. దాన్ని శూర్పణఖ అడ్డుకుంది. అడ్డుకున్నందుకు గాను రాముడు లక్ష్మణుడు చెప్పి ఈ శూర్పణఖ చెవులు కోయించాడు. రావణాసురుడు సౌత్ ఇండియాలో దళిత ఉద్యమ నాయకుడు, ఒక దళిత నాయకుడు. అందుకోసం అని చెప్పేసి అంటే శూర్పణఖ చెవులు కోసారు కాబట్టి
రావణ యుద్ధం రామాయణ యుద్ధం నడిచింది. ఇది ప్రకాష్ రాజ్ చెప్పదలుచుకున్న మాట. మరి ఎవరు ప్రకాష్ రాజ్ చెప్పారో నాకైతే తెలియదు. కానీ మళ్ళీ ఆయన ఒక మాట 20% GST అంట. జిఎస్టీ అంటే ఎటకారం ఎటకారం. అంటే వీళ్ళకి గొడ్డు కారం పెడితే ఎటకారం ఏమైనా తగ్గిద్దేమో నాకు తెలియదు. మొత్తానికి కారం పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. నేనేమంటానంటే ఒకసారి నాలుక పళ్ళు మాట్లాడుకుంటా ఉంటాయి. పళ్ళు ఎన్ని ఉంటాయి? 32. నాలుక ఒక్కటే. నాలుకే పళ్ళని అడిగిద్దట. నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు కఠినమైన పదార్థాన్ని కూడా మీరు కొరికి ఇవ్వటం వల్ల టేస్ట్ చేయగలుగుతున్నాను, మీ వల్లే రుచిని నేను ఆస్వాదించగలుగుతున్నాను, మీకు జీవితాంతం నేను రుణపడి ఉంటాను, మీకు ఏదైనా సహాయం చేయగలనా నేనని నాలుక పళ్ళని అడిగిద్దట. అప్పుడు ఆ 32 పళ్ళు కలిసి ఒకే ఒక్క మాట చెప్తాయట నాలుకతోటి, నువ్వు మాకేమి మాకేం ఉపకారం చేయొద్దు కానీ అపకారం చేయకుండా ఉండి చాలంటే. నువ్వు మాకేం మంచి చేయొద్దు, తేడా వస్తే పుల్ల రాలిపోతాయి, కానీ అపకారం చేయకుండా ఉండు చాలు అంటే. ఎందుకు? నాలిక ఎటు పడితే అటు తిరిగింది, దానికి నరం ఉండదు. నరం లేని నాలిక అంటారు కదా. ఎట పడితే అలా తిరుగుతుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఏం చేస్తారు? అది నచ్చిన వాడు దవడ బాధపడతాడు. అంటే మాట్లాడేది నాలిక, దెబ్బ తగిలేది పళ్ళు రాలిపోతాయి. అంటే పనిష్మెంట్ ఏమో పళ్ళకి. అందుకని నువ్వు మాకేమీ ఉపకారం చేయకపోయినా పర్లేదు కానీ అపకారం చెయ్యకు అని అంటాయి. అంటే ఇది ప్రకాష్ రాజుకి ఇది తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా డైలాగులు చెప్పున్నాడు ప్రకాష్ రాజు సినిమాల్లో, రైటర్స్ రాసి. ఇది రైటర్స్ రాసింది కాదు, కార్తీక్ చెప్తుంది. ఇది ప్రకాష్ రాజు చేరితే ప్రకాష్ రాజు తింటే మరి ఆ మేధావితనానికి ఏమైనా జ్ఞానోదయం అయిద్దా తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఏ వ్యక్తికైనా మొండితనం మంచిదే, కానీ అతి మొండితనం మంచిది కాదు. ఏ మేధావికైనా సమాజం పట్ల రెస్పెక్ట్ ఉండాలి, సమాజంలో ఉండే మనుషుల పట్ల రెస్పెక్ట్ ఉండాలి. ఇవాళ ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక నటుడు పెద్ద స్థాయికి ఎదిగాడు అంటే ఎంతమంది ఆదరిస్తే ఎదిగాడు, ఎంతమంది ఇతను బాగా చేస్తున్నాడు అని ఎంకరేజ్ చేస్తే వెళ్ళారు, ఎంతమంది తప్పట్లు కొడితే వెళ్ళారు. ఈ తప్పట్లు కొట్టే జనాలకి ఈపు పగలగొట్టడం కూడా తెలుసు, పళ్ళు రాళ్ళగొట్టడం కూడా తెలుసు. ఈ తప్పట్లు చూసి రెచ్చిపోతే నెక్స్ట్ ఈపు పగలగొట్టాన్ని ప్రకాష్ రాజ్ ఫేస్ చేయాల్సి వచ్చింది, పళ్ళు రాళ్ళగొట్టాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. మొండిగా ఉండాలి కానీ మూర్ఖంగా ఉండకూడదు. ఎస్, మొండి కరెక్ట్. మొండిగా ఉండటం తప్పు కాదు, మూర్ఖంగా ఉండటం మాత్రం ఖచ్చితంగా తప్పే. రెండోది, నువ్వు నాస్తికుడిగా ఉండు, నేను ఎవడు కాదనలేదుగా. నువ్వు నాస్తికుడిగా ఎందుకున్నావు అని ఎవడు అడగలేదుగా. నువ్వు మాత్రమే కాదు, ఈ దేశంలో చాలామంది కమ్యూనిస్టులు నాస్తికులుగా ఉన్నారు, చాలామంది కమ్యూనిస్టులు హేతువాదుగా ఉన్నారు. ఒక హేతువాద ఉద్యమం నడిచింది ఇదే సౌత్ ఇండియా వేదికగా. వాళ్ళెవరూ ధర్మాన్ని కించపరచలేదుగా, మతాన్ని కించపరచలేదు కదా, దేవుణ్ణి కించపరచలేదు కదా. మతంలో ఉన్న తప్పుని ప్రశ్నించారు, తప్పుగా ప్రశ్నించు నువ్వు కూడా. బాల్య వివాహాలు ప్రశ్నించారు, సతీ సాగమనాన్ని ప్రశ్నించారు, అనేక వితంతు పునర్వివాహాలను ఎంకరేజ్ చేశారు. అంటే మంచిని మంచి అన్నారు, చెడుని చెడు అన్నారు. కానీ పురాణాన్ని విక్రించే ప్రయత్నం, దైవాన్ని తూలనాడే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏంటంటే తూలనాటం, వెటకారంతో కూడిన తూలనాటం చేశాడు. ఇది తప్పు, ఇది మూర్ఖత్వం. నేనేమంటానంటే సనాతన ధర్మంలో తప్పు ఉంది, ఒక ఎగ్జాంపుల్ తప్పు ఉంది, క్వశ్చన్ చేయి. ఎవడు కాదంటేదిగా క్వశ్చన్ చేయి. ఇప్పుడు దెయ్యం ఉందని ఒకడు అంటాడు, దెయ్యం ఎక్కడా చూపించమని ఒకడు అంటాడు. దెయ్యం ఎక్కడా చూపించమంటావా అని మనం అడగంగా. అవును, ఒక మూఢనమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు అని మనం సంతోషిస్తాం తప్ప. కానీ దేవుడు ఎక్కడైనా క్వశ్చన్ చేయటానికి కూడా మనం ఏమనమేమో. కానీ దేవుడు తోడనాడితే, దేవుడిని కించపరిస్తే, మనోభావాలను కించపరిస్తే ఏమవుద్ది? అందులోనూ నాకు తెలియకడుగుతా, లౌకిక తత్వం అంటే హిందువులను టార్గెట్ చేయమని చెప్పిద్దా? సెక్యులరిజం అంటే హిందువుల మీద దాడి చేయటమా? కాదు కదా. సెక్యులరిజం అంటే ఏంది? ప్రకాష్ రాజ్ ఇంత బహిరంగంగా ఆ వ్యాఖ్యలు చేశాడు, ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతుంది చాలా మంది దగ్గర నుంచి. ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? దురదృష్టం ఏంటంటే మన పాలకులు పెద్దోళ్ళ విషయంలో ఒక చట్టాన్ని, సామాన్యుడి విషయంలో ఒక చట్టాన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఇదే మాటలు కార్తీక్ లాంటి వాడు మాట్లాడితే ఈ పాటి కేసులో జైల్లో పడేవాడు. ప్రకాష్ రాజ్ కాబట్టి ఇంకా బయట తిరగలుగుతున్నాడు. ఒక అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళకి పాజిటివిటీ పెరిగిద్దని ఆగుతారా పొలిటికల్ పరంగా? లేదంటే ఎందుకు పెరిగిద్ది అంటే ఇవాళ రేపు ఇప్పుడు జగన్ గారు జైలుకి వెళ్ళి వస్తే ఆయనకు ఒక సానుభూతి పెరిగిపోద్ది. ఇప్పుడు రేపొద్దున కూడా ప్రకాష్ రాజ్ జైలుకి వెళ్తే అది బీజేపీకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆగిపోతారా? చూడాలి. ప్రకాష్ రాజ్ అరెస్ట్ అయ్యేది దేవుని కించపరిచిన విషయంలో, మనుషుల మనోభావాన్ని కించపరిచిన విషయంలో. జగన్ అరెస్ట్ అయింది అవినీతి విషయం. సరే, అవినీతిని ప్రజలు లైట్ తీసుకున్నారు, రాజకీయ నాయకులు అంతా అవినీతి పర్లే అని లైట్ తీసుకున్నారు కాబట్టి జగన్ సింపతి వచ్చింది.
ఆ సింపతి వాళ్ళు అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చినందుకు చెంపలేసుకున్నారు, అది వేరే విషయం. కానీ ప్రకాష్ రాజ్ అలా కాదుగా. ప్రకాష్ రాజ్ మనుషుల్ని కించపరిచాడు, మనోభావాల్ని కించపరిచాడు, వాళ్ళు నమ్మే దైవాన్ని కించపరిచాడు. ఇప్పుడు ఆల్రెడీ భానుప్రకాష్ రెడ్డి ఎవరైతే బీజేపీ అధికార ప్రతినిధి బోర్డు మెంబర్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఆల్రెడీ అతని మీద పరువు నష్టం దాబా వేశాడు. అది ఎక్కడి దాకా పోయింది అనేటువంటి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారు అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు? మరి ప్రకాష్ రాజ్ అరెస్ట్ అయితే కరెక్టా, లేకపోతే ఇలాగే ఉండనిద్దామా? మీరేమనుకుంటున్నారో మంచిగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.